ఇంకా 3 ఎంపీలు పెండింగ్లో పెట్టారు. కొన్ని ఎమ్మెల్యేలని ఇండిపెండెంట్ చేసేశారు. మన గుర్తు లేకుండా ఎంత అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు వేసింది ఒకటి రిజెక్ట్ అవ్వలేదు, జగన్ కోవట్లు వేసింది ఒకటి రిజెక్ట్ లేదు, మనం వేసింది అన్నీ రిజెక్ట్ అయ్యాయి. ఇది వీళ్ళు చేస్తున్న అవినీతి. ఇట్స్ హై టైమ్ ఫర్ ఇండియాస్ డెమోక్రసీ. ఇట్స్ హై టైమ్ ఫర్ ఆల్ ద యూత్ టు కమ్ టుగెదర్, వర్క్ టుగెదర్, pray together, fast together, and do all we can to end the corrupt political parties. చూడండి ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి టైం ఇచ్చాం, కోర్టుకి వెళ్తున్నాం. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. హైదరాబాద్ కోర్టుకి మేము వేస్తున్నాం విత్ ప్రూఫ్. చూసారా భీమవరంలో నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? 2:45 నిమిషాలకి మేము లోపల ఉన్నాం. నేను 3:45 4 గంటలకు వచ్చాను. చట్ట ప్రకారం 5 లోపల రావాలి. 2:45కి మా క్యాండిడేట్ నన్ను ప్రపోజ్ చేసిన ప్రపోజరు విత్ ప్రూఫ్ గ్రీన్ టిక్తో 245 అని ఉంది. నన్ను ఎందుకు డినై చేశారు? థ్యాంక్ గాడ్ నర్సాపురం రిటర్న్ ఆఫీసర్ both for member of parliament and member of legislative assembly, I have been confirmed and I am contesting. రేపటి నుంచే నర్సాపురం క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. భీమవరం, తణుకు, తాడిపల్లిగూడెం ఇవన్నీ తిరుగుతాను. మీరేం వరి అవసరం లేదు. ఈ 55-60 మందిని మీరు గెలిపించండి. కర్ణాటకలో 37 గెలిచిన కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. 107 గెలిచిన బీజేపీ కానీ 77 గెలిచిన కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కాలేదు. మీ ఓటు మన ఓటు, మన ఫ్యూచర్కి వేద్దాం, ఈ అవినీతి పరులకు వేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మేము డిసైడ్ చేస్తాం మండే ఆఫ్టర్ కోర్ట్ డిసైడ్ అని. చూద్దాం, అదే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు? జగను చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు లేవు. యు సీ ద ఓట్ బ్యాంక్ 60 to 70% విత్ అస్ ఎవ్రీ సర్వే. నవ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. జగన్కి 10-15%, పవన్కి 2-3%, చంద్రబాబు నాయుడు గారికి 10-15% మ్యాక్సిమం. సమ్ ఏరియాస్ 8 out of 10, 8లో 10 మంది మనకు ఓటు వేయాలనుకుంటున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కనీసం 10లో 6 ఓటేస్తారు. ఎక్కడ హెలికాప్టర్ గుర్తుందో ఆన్లైన్లో చూడండి. ఆ క్యాండిడేట్కి మీరు ఓటేసియండి. ఒకవేళ ఎలక్షన్ డిలే అవ్వకపోతే పోస్ట్పోన్ 1 month ఏముంది, మే 17 వరకు ఎలక్షన్లు ఉన్నాయి. ఆ టైంలో చేయొచ్చు కదా. మా లాయర్ గారు ఏం చెప్తున్నారంటే గ్యారంటీగా రీజన్స్ అన్నీ ఉన్నాయి, 1 month డిలే అవుతుందని. లేదా దేవుడు 6 రోజులు సృష్టించాడు, నేను రేపు క్యాంపెయిన్ చేస్తే 10 రోజులు ఉంది, 10 రోజుల్లో వండర్స్. చూసారా, నాకు లైఫ్లో చేయనే లేదు అసలు. ఏంటి ఈ అబద్ధ బోధలేంటి? నేను లైఫ్లో పుట్టిన తర్వాత చైన్ వేసుకోలేదు. నాకు చైనే లేదు, నా చైనే పోలేదు. కాదండి, ఎవరో మీరు ఎలా చూసారో బాగా చూడండి కళ్ళు పెట్టి. నేను కేఏ పాల్నే, కానీ నాకు చైన్ లేదు. ఒకసారి మరోసారి చూడండి. నేను లైఫ్లో చైన్ వేసుకోలే. అది బహుశా ఇది చూసారా, గుండీలు పెడతారు, ఆ షర్ట్ది బయటకు వచ్చి ఉంటుంది. అది బంగారం కాదు, అది చైన్ కాదు. కానీ మీరు ట్రోలింగ్ చేసి 3 కోట్ల మంది వాచ్ చేసి ఉంటారు. ఏదో మొత్తం మీదకి పౌలో మాట అన్నాడు, ఖర్చు చేతనైనను మిస్ చేతనైనను గాస్పల్ ప్రకటించబడండి అని. మీరు చక్కగా మీడియా సహోదరులు సహోదరులు లేరు కదా ఇక్కడ, ఓన్లీ జ్యోతి ఉంది ఇక్కడ. మీరందరూ చక్కగా ఈ ప్రజాశాంతి పార్టీని ప్రమోట్ చేసి గెలిపించండి. మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క సంవత్సరంలో ఆంధ్రాను అమెరికా చేస్తా, నర్సాపూర్ని నార్త్ అమెరికా చేస్తా. లక్షల మందికి ఉద్యోగం. థ్యాంక్ యూ వెరీ మచ్.
చైన్ కాదు, అది దండ. చూసారా దొరికిపోయారు. ఇది చైన్ కాదు, దండ. అమ్మ అమ్మ దొరికి నువ్వేనా చేసింది ఇది? ఏదో జరిగింది కుట్ర. కేసీఆర్ గారిదేనా? ఆయన కేసీఆర్ జగన్కి సపోర్ట్ చేస్తావా? కేసీఆర్ తప్పు తప్పు, పాపం చేయకూడదు. జగన్ పని అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.